మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. మరికొన్ని గంటల్లో జరగనున్న దాయాది పోరుకు సర్వత్రా ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆసియా కప్ చరిత్రలోనే 41 సంవత్సరాల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్లో తలపడడం ఇది మొదటిసారి. అయితే ఇప్పటికే 2 మ్యాచ్లు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడి ఆసియా కప్లో చూసుకున్నట్లయితే 2 కూడా ఇండియా వన్ సైడ్లో అయితే గెలిచేసింది. ఈరోజు ఫైనల్ పోర్ కనీసం ఆసక్తిగానే ఉంటే బాగుంటుంది, ఫ్యాన్స్ అందరికీ కూడా కొంత మజా వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈరోజు మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది, ఇండియాలో ఏ ప్లేయర్ ఎక్కువ కొడతారు, ఏ విధంగా ఆడబోతున్నారు, మన ప్లేయర్లో ఎవరు హై పర్ఫార్మెన్స్ చేస్తారు, ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం విశాఖలో ఒక క్రీడా మైదానం దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది క్రికెట్ లవర్స్ కూడా ఉన్నారు. చూడొచ్చు విజువల్స్ వెనకాల వాళ్ళందరూ కూడా క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రికెట్ లవర్స్ని అడిగి ఈరోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు, నీ పేరు? జతిన్. ఇండియా జెర్సీ వేసావు. ఈరోజు మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? ఎలాగో ఇండియా గెలుస్తుంది అనియా పక్కగా అయితే. ఓకే, ఎలాగో మహా అయితే అభిషేక్ శర్మ క్రాప్స్ అన్నారు. అభిషేక్ శర్మ అయితే పక్కా ఆడుతాడు ఈరోజు మ్యాచ్ కున్నా. ఎలాగో ఇండియాది ఈరోజు విన్నింగ్ అయితే ఉంటుంది. అఫ్రీదికి అయితే చదవ కొట్టేస్తారు మన వాళ్ళు అంతే. వాళ్ళు 2 మ్యాచ్ల్లో కూడా పెద్ద పర్ఫార్మ్ చేయలేదు. ఈ మ్యాచ్ అయినా కనీసం టఫ్ ఇచ్చే అవకాశం ఉందా? టఫ్ అంటే ఇండియా ప్రెజర్ అయితే ఫీల్ అవుతుంది అని ఎలాగైనా. ఎందుకంటే ఫైనల్ కాబట్టి కొంచెం ఎలాగైనా ప్రెజర్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే కొంచెం గొడవలు మనకి సింధూర్ అయిన గొడవల వల్ల చిన్నది ప్రెజర్ ఉంటుంది మనకి అంతే. ఎలాగో ఇండియా అయితే పక్క గెలుస్తుంది మ్యాచ్. వాళ్ళైతే సెకండ్లు ఇవ్వట్లేదు ప్లేయర్స్ కంటూ కూడా, ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? అది పర్సనల్గా తీసుకున్నాడు మన ఇండియా బోర్డు మొత్తం కూడా ఐసీసీ. అందుకే ఇలాగ చిన్నది ఇది గొడవల వల్ల ఇలాగ అవుతుంది అంతే. ఎందుకంటే సింధూరే మనకి చిన్న గొడవలు అయిందా పెట్టి ఇంక ఇండియా మొత్తం పాకిస్తాన్ ఇంకా అవాయిడ్ చేస్తుంది. మనం సీనియర్ వరల్డ్ కప్లో కూడా చూస్తే ఇండియా అసలు ఆడిన పాకిస్తాన్తో మ్యాచ్ కొన్నా అంతే. ఇంక దాని మించి పర్సనల్గా తీసుకుంది అంతే ఇండియా బోర్డు అంతా కొన్నా. ఇప్పుడు ఈ రోజు మ్యాచ్లో ఎవరు మన ఇండియా టీంలో ఎవరు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంది? హార్దిక్ పాండ్యా. బౌలింగ్లో బుమ్రా, కుల్దీప్. ఈవినింగ్ అయితే మ్యాచ్ చూస్తావా? చూస్తామనియా. ఓకే, ఎవరు నీ ఫేవరెట్ ప్లేయర్? ఎవరు? హార్దిక్ పాండ్యా. కొడతాడు ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా? కొడతాడనియా. ఓకే, కప్పు అయితే మందేనియా కప్పు. ఓకే, నువ్వు చెప్పు బ్రదర్, ఈవినింగ్ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? మామూలుగా ఉండదండి, దోవలు తీర్చేస్తారు. ఎందుకంటే ఇండియా అంటే ఇండియా. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి ఎన్నో మాటలన్నా ఇండియా సైలెంట్గా ఉందంటే కారణం ఇండియా అంటే గౌరవం ఉండబట్టి. అంతేగాని అలాగే గణలెట్టడాలు ఇలా చూపించడాలు ఏవి చేయలేదు మన వాళ్ళు. అంటే ఒక కంట్రీ మీద మంచి రెస్పెక్ట్ ఉండబట్టి అలా ఉన్నారు సైలెంట్గా. మ్యాచ్ అంటే చెప్పవసరం లేదు, ఇండియా ఇప్పుడు విన్ ఆఫ్ ద మ్యాచ్. ఎందుకంటే 5 మ్యాచ్లు గెలిచి వచ్చారు, తెలిసిందే కదా. ఇప్పుడు వచ్చి మనకు వాళ్ళు టఫ్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు చిన్న పచ్చగోళ్ళు పిల్ల పచ్చలు ఆటలు ఆడినట్టు చూపించడాలు అన్నీ చేయడాలు అది కరెక్ట్ కాదు. ఒక కంట్రీ అంటే గౌరవం ఉండాలి, మనకు ఆ గౌరవం ఉండబట్టి ఏమనట్లేదు, అది వాళ్ళు తెలుసుకోవాలి. ఈ రోజు మ్యాచ్ కనీసం అంటే 2 మ్యాచ్ల్లో వన్ సైడ్ అయింది. ఈ రోజు మ్యాచ్ కనీసం టఫ్ ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళు మనకి ఉంటే ఇంకా బెస్ట్. ఎందుకంటే టఫ్ ఉంటేనే ఆ మ్యాచ్లో థ్రిల్లింగ్ అని ఉంటుంది. టఫ్ లేదు ఎలా ఉంటుంది అంటే చూడు, మొన్న అయింది కదా బంగ్లాదేశ్తోని, సింపుల్గా అయింది మ్యాచ్. అది అంత కొట్టారు, సూపర్ ఓవర్లో ఓడిపోయారు, ఇప్పుడు 2 వికెట్లు పడిపోయాయి. అలాగే ఉంటుంది. ఈరోజు మన ఇండియన్ టీంలో ఎవరు మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది? నాకైతే కెప్టెన్ ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది, సూర్యకుమార్ యాదవ్. ఎందుకంటే 3 మ్యాచ్ల నుంచి ఆడట్లేదు సరిగ్గా. అది కెప్టెన్ వల్ల లేదంటే ప్రెషర్ వల్ల తెలియట్లేదు, కానీ ఆడితే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే షార్ట్స్, రేంజర్ షార్ట్స్, కట్ షార్ట్స్ చాలా బాగా ఆడుతుంది. ఈరోజు మనం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఎంతవరకు స్కోర్ చేసే అవకాశం ఉంది? నాకైతే 200+ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, మరి 200+ అంటున్నా, వాళ్ళు కొట్టగలరా కనీసం? అలా 120 అవుట్ అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే 3 మ్యాచ్ల నుంచి చూస్తున్నాం కదా, పెద్ద ఏం లేదు, టఫ్ ఇచ్చింది. 130కి 122కి అలాగే వికెట్లు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ గత 2 మ్యాచ్ల్లో చూసుకుంటే బుమ్రా తన బౌలింగ్ తగ్గట్టుగా అయితే బాల్ చేయలేదు. ఈ రోజు కనుక బుమ్రా ఫామ్లోకి వస్తే కనీసం వాళ్ళు ఎంతవరకు రన్స్ చేసే అవకాశం ఉంది? అసలు నాకు తెలిసి 50కి ఆల్అౌట్ అయిపోతారేమో. ఎందుకంటే బెస్ట్ బౌలర్ బుమ్రా, ఇంటర్నేషనల్ నెంబర్ 1. కానీ అంత పెద్ద బౌలర్ వేయలేకపోతుందంటే నాకు తెలియట్లేదు. కానీ మంచి బౌలర్, వేస్తే రిధంలో ఉంటే మాత్రం కంపల్సరీ బాగా వేస్తాడు.
ఆ బౌలర్ ఇంకేయట్లేదు, వేస్తే మాత్రం ఇంక మిగతా బౌలర్ కూడా ఏ అవసరం లేదు, వికెట్ల మీద గట్టిగా పడిపోద్ది. ఓకే కిరణ్ అని కిరణ్, ఎట్లా ఉంటుంది ఈరోజు మ్యాచ్? వన్ సైడ్ అయిపోద్ది అనుకుంటున్నాను. ఓకే మన వాళ్ళు కానీ ఒకసారి కానీ ఫామ్లోకి వచ్చారంటే నాకు తెలిసి వన్ సైడ్ చేస్తారు అనుకుంటున్నాను మ్యాచ్. మన కెప్టెన్ కానీ వచ్చాడంటే అభిషేక్ ఎలాగో ఫామ్లో ఉన్నాడు, ఒక సూర్యకుమార్ యాదవ్ కానీ వచ్చాడంటే ఇంకా మ్యాక్సిమం వన్ సైడే మ్యాచ్. ఇంకా మన బౌలింగ్లో బుమ్రా, కుల్దీప్ ఎలాగో కుల్దీప్ ఫామ్లో ఉన్నాడు, బుమ్రా కూడా ఇంకా వచ్చాడంటే ఇంకా నాకు తెలిసి వన్ సైడ్ అయిపోద్ది, ఫైనల్లో ఉండదు. ఓకే టఫ్ ఇస్తారా అంటే నెక్స్ట్ మొన్న 2 మ్యాచ్లు చూసాం మనం, ఏట్లేదు. నాకు తెలిసి ఈ మ్యాచ్ కూడా ఎవరు అనుకుంటున్నాను. ఓకే చూడాలి. ఈరోజు మ్యాచ్ మన ఇండియా టీంలో ఎవరు గట్టిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది? అభిషేక్ అనే మ్యాక్సిమం అభిషేక్ చేస్తాడు, ఇంకా సూర్యకుమార్ యాదవ్ కానీ ఫామ్లోకి రావాలనుకుంటున్నాను. ఓకే ఫామ్లోకి వస్తే మాత్రం ఇంకా చూసుకోవచ్చు, కళ్ళు మూసుకొని చెప్పొచ్చు మ్యాచ్ మందని. ఓకే ఇంకా బౌలింగ్లో బుమ్రా, కుల్దీప్. బుమ్రా కనుక గత 2 మ్యాచ్ల్లో పెద్ద ఆశించినట్టుగా పర్ఫామ్ చేయలేదు తన బౌలింగ్ తగ్గట్టుగా. ఈ మ్యాచ్లో బుమ్రా కనుక ఫామ్లోకి వస్తే పాకిస్తాన్ ఎంతలో ఆల్అౌట్ అయ్యే అవకాశం ఉంది? 100 కూడా కొట్టలేరు అనుకుంటున్నాను. 100 కూడా ఎక్కువ నాకు తెలిసి కొట్టలేరు అనుకుంటున్నాను. ఫామ్లోకి వస్తే మాత్రం బ్యాక్ టు బ్యాక్ తీస్తుంటాడు వికెట్లు, మనకు తెలిసింది అది. ఇంకా బ్యాక్ టు బ్యాక్ అంటే నాకు తెలిసి ఆ ఓపెనర్లు కూడా పాకిస్తాన్ ఓపెనర్లు తప్ప ఇంకా ఎవరో బాగా ఆడట్లేదు. ఇంకా లాస్ట్ 2 మ్యాచ్లు చూసాం కాబట్టి పెద్దగా ఏమి ఉండదని నాకు తెలిసి, పోటీ ఉండకపోవచ్చు. నేను పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్స్ ఇంజమామ్ ఉల్ హక్ మొన్న మాట్లాడుతూ అభిషేక్ శర్మ బ్యాట్లో చిప్పు పెట్టాడు, అందుకే అన్ని రన్స్ చేయగలిగాడు అని అన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? చిప్పు పెట్టడం పెట్టండి, పాకిస్తాన్ వాళ్ళు చిప్పులు పోయి అందరికీ వాళ్ళు చిప్పులు పోయి ఇలా మాట్లాడుతుంటారు నీట్గా. వాళ్ళు ఏంటంటే ఇండియా ఇంకా బాగా ఆడుతుంటారని చెప్పలేక అలాగే అవుతుండ్రు, ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అన్నారు తప్ప ఒక్కడికి చిప్పు లేదని అడిగితే. ఆ సీనియర్ ప్లేయర్లు అయ్యుండి కూడా అసలు ఏట్లేదని మరీ దారుణంగా మాట్లాడుతుండ్రు. ఇంకా సెకండ్ విషయం దగ్గరకు వస్తేనేమో మన వాళ్ళు అని అడిగితే మ్యాచ్ ఆడటం ఎక్కువ, అలా చూడు ఎవడో గన్తో ఫైరింగ్ చేస్తాడు, ఇవన్నీ చేస్తాండ్రు. నన్ను అడిగితే అందరికీ తగ్గట్టుగానే అభిషేక్ శర్మ నీట్గా బ్యాట్తో చెప్పాడు సమాధానం ఒక్కొక్కడికి. దోలు తీరుస్తారు నన్ను అడిగితే. సరది మన వాళ్ళు అసలు మన వాళ్ళతో పోటీయే కాదని పాకిస్తాన్ అని అడిగితే, అసలు పోటీయే కాదు. మన వాళ్ళు వన్ సైడ్ చేస్తారు అని అడిగితే, ఈజీ చేస్తారు మ్యాచ్. మన వాళ్ళు ఫామ్లోకి వస్తే చాలు. ఈరోజు నిజంగా నువ్వు అన్నట్టు మన వాళ్ళు ఫామ్లోకి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ మనం తీసుకుంటే ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంది? 200+ అని. ఫస్ట్ బ్యాటింగ్ అయితే 200+. మన వాళ్ళు ఒకసారి ఫామ్ అందుకుంటే బ్యాట్స్మెన్లో అందరికీ తెలిసిందే, వరల్డ్లో నెంబర్ 1 టీం T20 అందరికీ తెలిసిందే. ఒకసారి ఫామ్ అందుకుంటే మనం 200+ పక్కా. అంతే. ఇంకా ఎలా చూసినా సరే మనం కెప్టెన్ అభిషేక్ ఇద్దరు కానీ ఫామ్లోకి వచ్చారంటే మ్యాచ్ వన్ సైడ్ అని చూడవసరం లేదు ఇంకా. సో ఇది ఇక్కడ పరిస్థితి. నిజంగా పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్లు నిజంగా చిప్పులు దెబ్బడం వల్ల అలాగా బ్యాట్లో చిప్పెట్టి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా పాకిస్తాన్ ఆ కంట్రీ చేసే పనికి మనం ఈరోజు వాళ్ళతో మ్యాచ్ ఆడటం కూడా చాలా ఎక్కువే. అటువంటిది వాళ్ళు నిజంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఇండియా టీంతో మ్యాచ్ ఆడుతున్నాను గొప్పగా చెప్పుకోవాలి. అటువంటి మ్యాచ్లో సెకండ్లు ఇవ్వట్లేదు, చిప్పులు పెట్టేసరైనా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఏదైనా కూడా ఇండియా ఈరోజు 200+ స్కోర్ చేస్తుందంటూ కూడా క్రికెట్ అభిమానులు అందరూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా సో ఈరోజు మ్యాచ్ ఇండియా గెలవాలి, కప్పు కైవసం చేసుకోవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తున్నానండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజుతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.